కల్వకుంట్ల కవితక్క మాత్రం జిల్లాల పర్యటన చేయబోతుంది. ఇప్పుడు బతుకమ్మ పండుగనే ది బెస్ట్ అని భావించింది ఆమె. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేసింది. ఇంతకుముందు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఆడేది ఎక్కువ, చిన్న పిల్లలు కానీ స్కూల్ అబ్బో నేను బతుకమ్మ నాన్న కాన్సెప్ట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక ఆడోళ్ళ దునుకుడుకు ఎగురుడుకు కుదవలేదని చెప్పుకోవచ్చు వాస్తవంగా. అంటే అంత మంచిగా అక్క చెల్లెళ్ళు మన ఆడబిడ్డలు అందరూ సంతోషంలో ఉన్నారని చెప్పుకోవచ్చు బతుకమ్మ పండుగ. ఎందుకంటే అంతకుముందు ముసలోళ్ళు తప్ప ఇట్లా కాలు కలిపేది ముసలోళ్ళు. ఇప్పుడు దీని తల్లిగా మా పోరగాళ్ళు ఎగురితే ముసలోళ్ళు పక్కనే పోతున్నారు ఇప్పుడు. సో జిల్లాల పర్యటనలు బ్రహ్మాండంగా వాళ్ళ సొంత ఊరు చింతమామిడి నుంచే చింతమడక నుంచి స్టార్ట్ చేయబోతుంది. సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్. 21న చింతమడకకు పయనం. ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు. ప్రస్తుతం రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతున్నది. కేసీఆర్ కూతురు రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్న వేళ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మలిదశ తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట నుంచే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 21న మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నట్టు తెలిసింది. చింతమడకలో జరిగే బతుకమ్మ ప్రారంభ వేడుకలకు హాజరు కావాలని కవితను గ్రామస్తులు ఆహ్వానించారు. 2 దశాబ్దాల తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో కవిత ఓ కార్యక్రమానికి హాజరు కానుండటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇక హరీష్ సంతోష్ రావుపై ఆరోపణలు. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగునిపల్లి సంతోష్ రావుపై ఇటీవల ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆ సిద్దిపేట గ్రామస్తులు చింతమడకకు అంటే కేసీఆర్ పుట్టిన ఊరు నుంచి ఆహ్వానించినట కవితను. మరి అలా ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ కవిత పోతా ఉన్నది. మరి చూడాలి అక్కడ ఎట్లా జరుగుతుంది ఏది అనేది చూడాల్సిన పరిస్థితి ఉన్నది. 21న ఎంగిలిపూల బతుకమ్మకు రండి కవితకు చింతమడక 100% చెప్తున్నాం కదా, 100% చెప్తున్నాం. కవిత ఇక్కడ నుంచే తన రాజకీయ మార్క్ ఏందో చూపించబోతుందన్న చర్చ మాత్రం జరుగుతుంది.